హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై అండి. ఇది పప్పుచారుకి రసంకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. అలాగే చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వలన పల్లీలు లోపలికంతా వేగుతాయి. వేగిపోయాయండి పల్లీలు. ఇప్పుడు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకొని స్టవ్ ఆపేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ పట్టదు. ఇలా వేసుకొని ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవి కొంచెం వేగాక క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలండి. కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి. ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే క్యాప్సికమ్ బాగా మగ్గిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి. చల్లగా అయిపోయిన ఎండుమిర్చి పల్లీల్ని ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇది పక్కన పెట్టేసుకొని క్యాప్సికమ్ని ఒకసారి కలుపుకోవాలండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే క్యాప్సికమ్ బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే క్యాప్సికమ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇది చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.